సాయి కృష్ణ ఉదంతంలో జగన్‌కి కాదు జవాబు చెప్పాల్సింది జనానికి. అతను 25 కేసుల్లో ఉన్నాడు. అతను చాలా దుర్మార్గుడు. నిజమైతే గనక గిగ్ వర్కర్‌గా పనిచేసుకునే కర్ముండదు. పేదవాడి మీదన 25 కేసులు పెట్టొచ్చు మనం. వాడికి డ్రగ్స్ గంజాయి అలవాటు అయ్యి ఉండొచ్చు. ఖచ్చితంగా అతన్ని శిక్షించాలి. ఆ విషయంలో తప్పే లేదు. అయితే బుల్డోజర్లు తీసుకెళ్ళి ఇళ్ల మీదకెళ్ళినటువంటి వాళ్ళని, లేకపోతే బహిరంగంగా హత్య చేస్తామని బెదిరించిన వాళ్ళని వదిలేసి ఇతన్ని చేయడం తప్పని కూడా నేనన్నా. ఎన్కౌంటర్ చేశామని చెప్పే ధైర్యం ఉండాలి. లేదా లాకప్ డెత్ జరిగిందని చెప్పే ధైర్యం ఉండాలి. అలా కాకుండా ఏదో సోషల్ మీడియాలో పోస్టులతో వాడు ఇట్లాంటోడు కాబట్టి చచ్చిపోతే తప్పేం లేదని ఇప్పుడు వాదిస్తే తప్పు. ఇది ముందుగా వాడి గురించి చెప్పి ఆ తర్వాత చేసి ఉంటే పబ్లిక్ వెనక ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండేది. ఇప్పుడైనా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దీంట్లో ఎవరో ఒకళ్ళు ప్రస్తావించారు, కులాలు ఎందుకు వస్తున్నాయని. ప్రతి దాంట్లో మనం కులమే కదా మాట్లాడుతుంది. నేను మాట్లాడట్లా, నేను ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తాను ఏం జరుగుతుంది అన్నది. డాక్టర్ సుధాకర్ దళితుడు, లేకపోతే ఇంకొక అతనిది బీసీ కుర్రోడు కాబట్టి చంపేశారు. అప్పట్లో మాట్లాడింది అదే, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతుంది కాపు యువకుడు, దళిత యువకుడు అన్నట్టు. మన రాష్ట్రంలో మీడియాకి అదే దరిద్రం పట్టింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి నేరాన్ని నేరంగా కాకుండా నేరస్తుల కులంతో చూసేటటువంటి అలవాటు ఉంది. అలాగే బాధితుడు కులంతో చూసే అలవాటు ఉంది. ఇది నేను పెట్టట్లేదు. నాకు ఆ దిక్కుమాలిన దరిద్రం కూడా వద్దని నేను కోరుకుంటా. కానీ జరుగుతున్నదే ప్రస్తావిస్తున్నాం. ఇది నెంబర్ 1. దీని మీదన మనకు కొంచెం గిల్లినట్టు అనిపించింది అనుకుంటా. అందుకని కొంతమంది ఆల్రెడీ బిగిన్ చేసినటువంటి సందర్భంలో ఇది బాగా చెప్తున్నా. అదే సందర్భంలో ఇప్పుడైనా చేయాల్సింది రోజుల తరబడి సాగతీసే కొద్దీ, యాక్షన్ లేట్ అయ్యే కొద్దీ ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది. ఏం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తారని నేను అనుకోను. డీజీపీ చంపమని చెప్తారని నేను అనుకోను. విజయవాడ పోలీస్ కమిషనర్ చంపమని చెప్తాడని కూడా నేను అనుకోను. కాబట్టి అక్కడ ఏదో జరిగింది, అతను కొట్టినటువంటి సందర్భంలో చనిపోయి ఉంటాడు. సంబంధిత ఇష్యూ తొందరగా క్లోజ్ చేసి, ఇవాళ రేపో క్లోజ్ చేసి, అందులో ఖచ్చితంగా పోలీసులను అరెస్ట్ చేయక తప్పదు. సస్పెన్షన్ చాలదు, అరెస్ట్ చేయక తప్పదు. ఆ స్టేషన్లో ఎంతమంది పోలీసులు అందులో పాత్రదారులు, తగలబెట్టినటువంటి వాళ్ళు హైలీ క్రిమినల్ కేసు ఫేస్ చేస్తారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి దాన్ని సీరియస్గా త్వరగా క్లియర్ చేసి, ముందైతే సస్పెండ్ చేశారు బాగానే ఉంది, మిగతా అది వేగంగా క్లియర్ చేసి యాక్షన్ తీసుకుంటే ఆ తర్వాతన ఇష్యూ డివియేట్ అవుతుంది. అలా కాకుండా ఆ ఫోటో కరెక్టా, ఈ ఫోటో కరెక్టా, లేకపోతే నువ్వెక్కడున్నావు చూపించు, కులం ఏంటి, మతం ఏంటి, అదేంటి, ఇదేంటి అని మనం ఇవాళ మాట్లాడితే ఉపయోగం ఉండదు. ఆలోచించుకుంటే బెటర్.